దీప ఎంతకీ స్పృహలోకి రాకపోవటంతో కార్తీక్ డాక్టర్ని ఇంటికి పిలిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయట ఉండమని దీపని చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే దీపకు ఏం జరిగిందో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న దశరథ మాత్రం, ఏంటి పంతులు గారు, హోమం జరిగితే ఏదో మంచి జరుగుతుంది అని చెప్పారు, ఇప్పుడు దాకా మాకు అది కనిపించటం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఒక్కసారిగా నవ్వి, అది కనిపించకపోయినా సరే వినిపిస్తుంది కాసేపట్లో అని చెప్పేసి అయితే అంటూ నవ్వుతూ ఉంటారు. ఆ మాటలు అర్థం కాక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పంతులు గారి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం, మీకు ఖచ్చితంగా మీ వారసులకి ఏదో ఒక మంచి జరిగి తీరుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే, రాత్రి నా కల్లోకి వచ్చింది, అదే జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే పంతులు గారిని అడగబోతూ ఉండగా అక్కడ ఉన్న కాంచన అయితే, నాన్న నీకు ఒక విషయం చెప్పాలి, నాకు రాత్రి అమ్మ కలలోకి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ కూడా, నేను కూడా అదే చెప్పబోతున్నానమ్మా, మీ అమ్మ నాకు కలలోకి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కాంచన మాత్రం, త్వరలోనే మీ అందరి ముందుకి నేను రాబోతున్నాను అని చెప్పేసి అయితే కలలో అమ్మ చెప్పింది నాన్న అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అలాగే పారిజాతం వాళ్ళు మాత్రం చాలా కోపంగా, ఏంటి ఈ సోది వినలేకపోతున్నామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో డాక్టర్ సుమిత్ర వాళ్ళు దీపను బయటకు తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే, ఏంటి దీపను ఇలా తీసుకొని వచ్చేసారు, ఏం ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అని చెప్పేసి అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, తనకి ఏమీ ప్రాబ్లం లేదు కానీ మీ మీదే ఎక్కువ బాధ్యత పడింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న కార్తీక్ అయితే, ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, అవును మరి మీరు తండ్రి కాబోతున్నారు కదా, ఆ మాత్రం బాధ్యత అయినా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు డాక్టర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంకా అర్థం కాకపోవడం ఏంటి కార్తీక్, మీరు తండ్రి కాబోతున్నారు, దీప ప్రెగ్నెంట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే, ఏంటి నిజమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే అవును అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ దీప వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కాంచన మాత్రం, మా అమ్మ నిజంగానే ఇప్పుడు పుట్టబోతుంది అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ దీప వైపు అలా చూస్తూ ఉండిపోతుంది.